ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కల్కిలో నుంచి కూడా దీపిక పడుకొని తీసేశాడు నాగవంశి. ఇప్పుడు సినిమాలు దిక్కులు లేని దీపిక. ఓకే, కొత్త వేరియంట్ ఆఫ్ వైరస్ అనేది వచ్చి బాగా అల్చల్ చేస్తుంది. సో జోంబీ వైరస్ అంటున్నారు. జోంబీస్ అనేవి సినిమాలు మాత్రమే ఉంటాయి, రియల్ లైఫ్ లో అసలు ఉండవు, మీకు తెలిసిందే కదా. అంతగా భయపడాల్సింది ఏం లేదు. కోవిడ్ నుంచి బయటపడ్డాం, అట్లాంటి డేంజరస్ వ్యాధుల నుంచి కూడా మనం బయటపడ్డాం. చూడు, ఈ జోంబీ వైరస్ వస్తుంది ఇదని చెప్పి నీలాంటి దరిద్రులు, నీ ఎడిటర్ గాని, నీ మేకప్ మ్యాన్, వీళ్ళు రాశారు చూసిన స్క్రిప్ట్ రైటర్, వీళ్ళందరినీ కుప్పలు కావాలి. ఓకే, భార్య మధ్యలో వాగ్దానం, ప్రేయసిక్ డబ్బులు, ఏంది భార్త భార్య, స్పెల్లింగ్స్ రాకపోవడం, భర్త భార్య తెలుగులో రాయండి. అరే, భర్త భార్య మధ్యలో వాగ్వాదం వాగ్దానం, లేకపోతే ఏంది అది, ఏంది ప్రేయసికి డబ్బులు ఇచ్చి చంపిన భార్య. ఇది ఈ న్యూస్ అలా లేవాలి. ఏం లేవాలి సార్? టీఆర్పీ రేటింగ్ న్యూస్ ఎప్పుడు చూడ డబుల్ మీనింగ్ చెత్తదా సార్. టచ్ అప్ అవసరం లేదు, వాడు ఏదో ఫిల్టర్ ఏదో చేసుకుంటారు. ఇంకొకసారి టచ్ అప్ అన్నావు అనుకో, అదే చేతులు కొట్టి నీ ముక్కల ముడ్డిలో కూర్చుంది. మలయాళం బిగ్ బాస్ లో ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేసుకొని పెళ్లి కూడా చేసుకుంటారు. వావ్, వాట్ న్యూస్. లిప్స్ పెట్టుకొని రింగ్స్ రే, ఇది సెన్సిటివ్ స్టఫ్ వేయాలని తెలియకూడదురా. బట్ ఓకే, మన ఛానల్ కి టీఆర్పీకి పనికొస్తుంది. అయినా ఒక నిమిషం, మలయాళం బిగ్ బాస్ లో ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేసుకొని, ముద్దు పెట్టుకొని, కిస్సులు ఇచ్చుకొని, పెళ్లి చేసుకొని, పెళ్లిట చేసుకుంటారా బిగ్ బాస్ హౌస్ లో? న్యూస్ లో లిప్ కిస్. రే, బిగ్ బాస్ లో లిప్ కిస్ ఏందిరా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం న్యూస్ రా ఇది? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవా. లవడాల న్యూస్ ఒక్కడికి స్పెల్లింగ్ రాయొచ్చు కానీ పాపం అది నాకు కూడా తడబడుతుంది. చెప్తున్నా, ఇట్లా చేస్తాను.